చిన్న ఊరిలో కిట్టు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం పడితే చాలు బయటకి పరిగెత్తి ఆడేవాడు. ఒక రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ కిట్టుకి ఒక పాత గొడుగు ఇచ్చింది. అది కొంచెం చిరిగిపోయినట్టుంది. కిట్టు నవ్వాడు. ఇది చాలా పాతది అమ్మా. అమ్మ చెప్పింది, పాతదైనా ఉపయోగపడుతుంది. ఆ రోజు స్కూల్ నుంచి వస్తూ గట్టిగా వర్షం పడింది. కిట్టు గొడుగు తెరిచాడు. అప్పుడే గొడుగు మెల్లగా మాట్లాడింది. నన్ను సరిగ్గా పట్టుకో, నీ మీద వర్షం పడదు. కిట్టు ఆశ్చర్యపోయాడు. కాని భయపడలేదు. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. గొడుగు కిట్టుని పూర్తిగా కాపాడింది. మార్గంలో కిట్టు ఒక చిన్న పిల్లిని చూశాడు. అది వర్షంలో వణుకుతోంది. కిట్టు గొడుగు కిందకి తీసుకున్నాడు. గొడుగు ఆనందంగా చెప్పింది, పంచుకుంటే నేను ఇంకా పెద్దదవుతాను. చిన్న చిన్న మెరుపులు గొడుగు నిజంగానే పెద్దదైంది. ఇంకా ముందుకు వెళ్ళి ఒక వృద్ధమ్మ కనిపించింది. ఆమెకీ చోటిచ్చాడు. గొడుగు ఇంకా పెద్దదైంది. అందరూ ఎండగా సంతోషంగా ఉన్నారు. ఇంటికి చేరగానే వర్షం ఆగిపోయింది. గొడుగు మళ్ళీ చిన్నదిగా మారింది. కిట్టు అడిగాడు, నువ్వు మాయ గొడుగువా? గొడుగు మెల్లగా చెప్పింది, కాదు, మంచి మనసే నన్ను మాయగా చేసింది. అప్పటి నుంచి కిట్టు పాత వస్తువుల్ని ఇంకా ప్రేమగా చూసేవాడు. నీతి: పంచుకోవడం మనసును పెద్దదిగా చేస్తుంది. మంచి మనసే నిజమైన మాయ.